ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలం అంతా కూడా మరొకసారి మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు, మమ్మల్ని అందరినీ మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు, అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమనే యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు అయా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అని వాక్యము ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో అయా మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున మా ఎదుట ఉన్న ఏ పరిస్థితిని బట్టి కూడా, ఎదురవబోతున్న ఏ స్థితిని బట్టి కూడా, మేము అనుభవిస్తున్న శ్రమలను బట్టి కూడా, దేనిని బట్టి కూడా బలహీనులము కాకుండా ధైర్యము వహించి మీరు మాతో ఉన్నారనే నమ్మకముతో ముందుకు సాగాలని లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఏ బిడ్డ అయితే కృంగిపోయిన స్థితుల్లో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ రోజును ఎదుర్కోవడానికి వారు భయపడుతున్నారో, ఏమవుతుందో అనే కలవరములో బిడ్డలు ఉన్నారేమోనైనా, వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి. వారు బలహీనులు కాదు కానీ బలవంతులు అని జ్ఞాపకం చేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజున మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. మీ చిత్తానుసారముగా, మీ మాటకు అనుగుణంగా, మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీ నామానికి వ్యతిరేకముగా, ఆయాసకరంగా మేము ఉండకుండా కృప చూపించండి నాయన. తండ్రి, మా పనులన్నిటిని కూడా బట్టి ప్రార్థిస్తున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనుల్లో అయితే బిడ్డలు ఈ రోజున ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారో వాటన్నిటిలోనూ తండ్రి ప్రతి ఒక్కరికి 100 ప్రతిఫలం దయచేయండి నాయన. ఎవరు కూడా నష్టపోకుండా, ఎవరు కూడా అయా ఉన్నది కోల్పోకుండా వారు ఇంకా అభివృద్ధి చెందులాగున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, మరే ఇతర కార్యాలు చేస్తున్నా వారందరినీ కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రతి రాకపోకల్లో మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గములో తండ్రి మాకు క్షేమాన్ని దయచేయండి నాయన. ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాల బారిన పడకుండా మీరే రక్షించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాము. వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారో, ఏ రిపోర్ట్స్ కోసం అయితే వెళ్తున్నారో, ఆపరేషన్ డెలివరీస్ కోసం వెళ్తున్నారో, బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. ధైర్యాన్ని వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తెలిసి ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా, ఏ లోటు మాకున్నదో మీరు ఎరిగి ఉన్నారు నాయన. వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చమని, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏ ఒక్కరితో లేకుండా సమాధానంతో ఈరోజు జీవించుటకు కృప కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు మీ కృపను బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా మీ కాపుదలలో, మీ కంచెలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అందులో పాలు భాగస్సులై ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.